కరువు భత్యం విడుదల చేయాలంటూ విద్యుత్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ కూడల్లో తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 2023 నుంచి రావాల్సిన కరువు భత్యం వెంటనే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో సమస్య పరిష్కారమయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులంతా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులు, ఆర్టిజన్లు అందరూ కూడా 1/7/2023 నుండి రావాల్సిన కరువు భత్యము ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. దానివల్ల కార్మికులంతా ఆందోళన చెందుతున్నారు. కారణం ఏంటంటే మరి విద్యుత్ సంస్థ పుట్టి ఎన్నో ఏళ్ళైనా కూడా ఎప్పటి వరకు కరువు భత్యం ఆపలే, డిఏ ఆపలేదు. మరి ఈరోజు ఆపారంటే మాకు కొంత అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే కావాలని ఆపారా లేకపోతే అసలు ఎందుకు ఆపారనేది కూడా తెలియలేదు. మరి ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి ఎన్నికల కోడ్ వెళ్ళిపోయింది, అయినా కూడా ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి ఆపడం జరిగింది. దాని మీద మేము రిప్రజెంటేషన్ చేశాము. 1535 యూనియన్ తరపు నుంచి సిఎండి గారిని కలిశాము, అట్లాగే జేఎండి గారిని కలిశాము. అందరినీ కలిసి మా యొక్క బాధని చెప్పాము. అయ్యా ఎప్పుడు కూడా కరువు భత్యం అనేది ఆపలేదు, మరి ఉన్న సమస్యలు ఏవి కూడా అమలు చేయకుండా కొత్త సమస్యను తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ యొక్క కరువు భత్యం సమస్య అనేది అందరికి సంబంధించింది. విద్యుత్ సంస్థలో పనిచేసి అహోరాత్రులు పనిచేసి కష్టపడి పనిచేసే వారు అందరికి సమస్య అయితే దీన్ని ఆపబాకండి అని చెప్పి మేము కోరటం అయినది. అయినా కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదు. మరి పార్లమెంటు ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది కనుక ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి 1/7/2023 నుంచి బకాయి వేతనాలతో సహా మొత్తం కూడా ఏరియర్స్తో సహా ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 యూనియన్ మరి మేనేజ్మెంట్ని గట్టిగా కోరుతుంది.